డాక్టర్ గారు, ఈ ఆస్తమా విషయంలో అసలు ఫిజియోథెరపీని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? మీకు ఇందాక చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఏమన్నాను, తెమడలు కానీ అంటే స్ఫూటం. నాకు బాగా ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. కానీ తెమడ, నుజ్జు అంటాం. అంటే తుమ్ముతున్నప్పుడు దగ్గుతున్నప్పుడు ఒక స్ఫూటంలా రిలీజ్ అవుతుంటుంది, ముక్కులో నుంచి మూతిలో నుంచి కారుతూ ఉంటుంది, ఒక ఫ్లమ్ లాగా. సో ఈ ఫ్లమ్ అనేది క్లియర్ కావాలి. అసలు మీకు కొన్ని చెప్పలేదు నేను, ఇంకా లంగ్స్ లో ఒక షేప్ ఉంటుంది కదా, లంగ్ షేప్ మనకి ఒక కొండలాగా ఉంటుంది ఒక లంగ్. అలా 2 లంగ్స్ ఉంటాయి. పైన భాగం ఏమో కానికల్ షేప్ ఉంటుంది, కిందేమో ఫ్లాట్ ఉంటుంది. ఓకే, మేము దీన్ని భాగాలుగా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అని అనుకుంటాం. అంటే ఇక్కడ ఓకే, ఇందులో లోబ్స్ ఉంటాయి, అప్పర్ లోబు, మిడిల్, లోయర్, 3 లోబ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అవి కాకుండా అప్పర్ యాంటీరియర్ లోబు, అప్పర్ పోస్టీరియర్. లంగ్స్ లో అప్పర్ యాంటీరియర్, అప్పర్ పోస్టీరియర్, ముందు భాగం వెనక భాగం. అలాగే లోవర్ పల్మనరీ లోబు, కింద మళ్ళీ యాంటీరియర్, పోస్టీరియర్ సేమ్. అర్థమైంది కదా? అప్పర్ లో యాంటీరియర్, పోస్టీరియర్, లోవర్ లో కూడా యాంటీరియర్, పోస్టీరియర్. సో వీటిని ఇలా డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్ టైం సింపుల్ గా చెప్పాలంటే కోవిడ్ లాగా కూడా తీసుకోండి. ఇప్పుడు కోవిడ్ కూడా ఒక కైండ్ ఆఫ్ వైరస్, ఫ్లూ కూడా సమ్ కైండ్ ఆఫ్ వైరస్, అలాగే ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ వైరల్ లాగా అనుకోండి. ఇన్ఫెక్షనే కదా, ఆస్తమా అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇట్స్ ట్రిగరింగ్. సో ఇదేమవుతుంది అంటే లోపల బ్లాక్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్క లోబ్ను, ఒక్కొక్క ఏరియాను బ్లాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బ్లాక్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలోకి ఎయిర్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను ఇందాక దాకా, శ్వాసనాళం దగ్గర చెప్పారు, ఇక్కడ వరకే చెప్పాను. ఇప్పుడు ఊపిరితిత్తుల లోపల కూడా కొన్ని భాగాలలోకి వెళ్తూ ఉండాలి. ఏం చెప్పాను నేను? అప్పర్ చెప్పాను, లోవర్ చెప్పాను, మిడిల్ చెప్పాను. అప్పర్ లో ముందు భాగం వెనక భాగం చెప్పాను, లోవర్ లో ముందు భాగం వెనక భాగం. ఇన్ని భాగాల్లోకి ఆక్సిజన్ వెళ్ళాలి. ఇన్ని భాగాల్లోకి వెళ్ళిన తర్వాతే లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. సో ఏ భాగంలో అయినా ఎఫెక్ట్ అయినప్పుడు ఎలా క్లియర్ చేస్తారు దాన్ని? ఫిజియోథెరపీ ద్వారా క్లియర్ చేస్తాం. సో మాకేంటిదంటే పోస్చరల్ డ్రైనేజ్ అంటాం అన్నమాట మేము. పోస్చరల్ డ్రైనేజ్ టెక్నిక్ అంటే ఏంటిదంటే ఒక మనిషి ఒక పోస్చర్ లో పడుకోబెట్టి దాన్ని అక్కడి నుంచి బయటికి లాగుతాం అన్నమాట. ఎలా లాగుతామంటే మేము కొన్ని టెక్నిక్స్ వాడతాం దానికి. మేము డిఫరెంట్ క్లాపింగ్, పాండింగ్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మాకు. ఓకే, రోలింగ్, క్లాపింగ్, ఇట్లా కొన్ని టెక్నిక్స్ వాడతాం మేము. అంటే ఒక పర్టికులర్ పోస్చర్ లో ఒక మనిషిని పడుకోబెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ పలానా అప్పర్ బ్లాక్ లో ఎఫెక్ట్ అయింది, లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి లెఫ్ట్ సైడ్ కి రోల్ చేసే మనిషిని ఒక పోస్చర్, మాకు ఒక దానికి ఒక టేబుల్ ఉంటుంది, పోస్చర్ డ్రైనేజ్ టేబుల్ అని కూడా ఉంటుంది. అది లేదనుకోండి, పిల్లోస్ పెట్టి మనిషికి ఆ పోస్చర్ కి అకార్డింగ్ గా పిల్లోస్ పెట్టి ఆ పిల్లోస్ మీద దాని మనిషిని పడుకోబెట్టి ఆ యాంగిల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లాక్ అయింది, అది మళ్ళీ అలా వెనక్కి జారుకొని రావాలి, జారుకుంటూ వచ్చి అది మళ్ళీ డ్రైన్ అయిపోవాలి. అర్థమైంది? వచ్చేలాగా మేము చేస్తాం అన్నమాట. సో ఆ టెక్నిక్ వాడుకుంటూ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దే విల్ ఫీల్ అగైన్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఇది మీకు ఇందాక నేను ఏం చెప్పాను, పెయిన్ అని చెప్పాను, టైట్నెస్ అని చెప్పాను, ఇవన్నీ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఎప్పుడు ఫ్రీ అవుతాయి అంటే విత్ మెడికేషన్, ఫిజియోథెరపీ. మెడికేషన్ ఇవ్వగానే ఏమవుతుంది, రిలాక్స్ మాత్రమే అవుతుంది. మరి లోపల ఉన్న ఫ్లమ్, స్ఫూటం అంతా ఎవరు చేస్తారు? మెడిసిన్ అయితే తీయదు కదా, ఎవరు తీయాలి? సంబడి షుడ్ దేర్ ప్రొఫెషనల్. సో ఈ ఫిజియోథెరపిస్ట్లు ఏం చేస్తారు అంటే ఈ టెక్నిక్స్ వాడుతూ ఆ బ్లాక్ అయిన ఏరియాస్ నుంచి దాన్ని డ్రైన్ చేసుకుంటూ తీసుకొస్తాం అన్నమాట. ఇది చేసేటప్పుడు కూడా మేము వాళ్ళని దగ్గండి, ఊపిరి బాగా తీసుకొని గొంతుతో దగ్గండి, ఇట్లా లోపల నుంచి బయటికి కొన్ని చెప్తాం అన్నమాట. మేము వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ మీకు చెప్తాం. ఇవి చేస్తూ ఉంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఆర్టిఫిషియల్ గా దగ్గరతారు కదా, మేము చెప్తున్నప్పుడు రియల్ గా అయిపోతుంది అన్నమాట. రియల్ గా అయ్యి అది పుల్ అవడం స్టార్ట్ అయిపోతుంది. టెక్నిక్ వాడుతున్నాం కదా, ఆబ్వియస్లీ ఈ టెక్నిక్ వాడుతున్నప్పుడు అది కదులుతూ ఉంటుంది కదా లోపల. ఈ కదులుతున్నప్పుడు యూ విల్ ఫీల్ సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. నార్మల్ గా మనకి ఏదన్నా చిన్నగా ఏదన్నా ఉంటే తుమ్ములు వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇలాంటిది ఏదన్నా మేము డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి బాడీలో, యూ విల్ ఫీల్ ఆబ్వియస్లీ మీ సెన్సరీ ఇంటిగ్రేషన్, మోటార్ ఇంటిగ్రేషన్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అవ్వగానే వెంటనే న్యాచురల్ కఫింగ్ లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట.
సో ఇలాగే దీని ఏంటిదంటే ఎఫెక్ట్ అయ్యే ఏరియాని బట్టి అప్పర్ లోబ్లో ఎఫెక్ట్ అయితే ఒకలా ఉంటుంది, అప్పర్ యాంటీరియర్ లో ఒకలా ఉంటుంది, అప్పర్ పోస్టీరియర్ లో ఒకలా ఉంటుంది, లోవర్ లో మళ్ళీ పోస్టీరియర్ గా యాంటీరియర్ గా ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది, మిడిల్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో మీకు ఏ టెస్టుల ద్వారా తెలుస్తుందండి? నేను చెప్పాను కదా కొన్ని క్వశ్చనర్స్ ఉంటే క్వశ్చనర్స్ చూసుకుంటాం. ఎక్స్రే ఇస్ ద మెయిన్. ఓకే. ఎక్స్రేలో మాకు ఏమవుతుందంటే క్లియర్ గా తెలుస్తుంది. ముఖ్యంగా లంగ్స్ లో వైట్ ప్యాచెస్ కనబడతాయి. ఓకే. ఈ వైట్ ప్యాచెస్ ఉన్న చోట 2 things మాట, అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ అన్నా ఉండాలి, లేదా ఏదైనా అబ్స్ట్రక్షన్ అన్నా అయి ఉండాలి. ఆబ్వియస్లీ దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేస్తాం కదా. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లో మీకు కొన్ని లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. సో ఏ లెవెల్స్ మాకు తెలుస్తాయి కాబట్టి సమ్ క్రియాటిన్ లెవెల్ ఎలివేట్ అయ్యింది, సమ్ ESR లెవెల్ ఎలివేట్ అయ్యింది, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హై ఇన్ఫెక్షన్ రేట్. దానికి రిలేటెడ్ గా మళ్ళీ ట్రీట్మెంట్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు, బ్రాంకోడైలేటర్స్ ఇస్తారు. అవి కాకుండా మళ్ళీ ఫిజియోథెరపీ చేయమంటారు. ఫిజియోథెరపీలో మళ్ళీ నేను చెప్పేది ఏంటిది, పోస్టరల్ ట్రైనింగ్ టెక్నిక్ వరకే చెప్పాను నేను. ఇవేంటిది టెక్నికల్ వేస్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. డయాఫ్రమెటిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అంటే మనకు బాడీలో ఒక డయాఫ్రమ్ అనేది ఒక మజిల్ అన్నమాట. లంగ్స్ వెళ్ళి ఆ డయాఫ్రమ్ మీదనే రెస్ట్ అవుతాయి కరెక్ట్ గా. ఇప్పుడు లంగ్స్ ఎక్కడ ఆగి, మరి లంగ్ కంటూ ఒక స్పేస్ ఉండాలి కదా, ఒక రెస్టింగ్ స్పేస్. లంగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే డయాఫ్రమ్ మీద ఉంటాయి. డయాఫ్రమ్ అనేది ఒక కండరం మన బాడీలో. సో మీరు ఎక్కువ గాలి తీసుకున్నా కూడా ఆ డయాఫ్రమే కిందకి వెళ్తుంది. ఏదన్నా మీరు స్క్వీజ్ చేయాలి అంతే, బేస్ అది. అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇది డయాఫ్రమ్, దీని మీద లంగ్స్ ఉంటాయి ఇలా. కరెక్ట్ దాని షేప్ కూడా అలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది గొడుగు లాగా. ఎగ్జాక్ట్ గా గొడుగు షేప్ ఉంటుంది డయాఫ్రమ్ అనేది. సో లంగ్స్ కూడా ఎలా ఉంటాయి, అలాగే ఉంటాయి కోనికల్ గా మంచిగా, దాని వరకే అవుతాయి. సో అప్పుడు కూడా డయాఫ్రమ్ ఏంటిది అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్న డయాఫ్రమ్ మీరు ఎక్కువ గాలి తీసుకోగానే మళ్ళీ ఇలా కిందకి వెళ్తుంది. మీరు అలా ఎంత గాలి వదిలేస్తే అలా మళ్ళీ పైకి వస్తుంది. సో అదొక మెకానిజం అన్నమాట. సో ఈ డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే దానికి ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా డయాఫ్రమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మేము ఏం చేస్తాం, ఈ డయాఫ్రమ్ అనే మజిల్ ని ట్రైన్ చేస్తాం అన్నమాట. డయాఫ్రమెటిక్ ఎక్సర్సైజెస్, డయాఫ్రమెటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో శ్వాస తీసుకునే విధానంలో, వదిలే విధానంలో మనం పొట్టని స్క్వీజ్ చేయడము, పొట్టను వదలడము, ఊపిరితిత్తుల్ని ఎలా ఒత్తిడిగా గురి చేయడం, ఒత్తిడి నుంచి ఎలా రిలీజ్ చేయడం అనేది నేర్పిస్తాం. ఇది డయాఫ్రమెటిక్ ఎక్సర్సైజ్ లో ఒక భాగం. ఓకే. ఇది పడుకొని చేస్తాము, కూర్చోబెట్టి చేయిస్తాము. ఓకే. ఎందుకంటే చెస్ట్ వాల్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. చెస్ట్ చుట్టూ కూడా ఒక వాల్ లాగా ప్రొటెక్షన్ ఉంటుంది. మన రిబ్స్, రిబ్ కేజ్ మధ్యలో ఉండే కండరాలు, ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటాం వాటిని మనం. ఈ కండరాలు ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఊపిరి తీసుకుంటున్నారు, మీ చెస్ట్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఇవి రిబ్స్ మధ్యలో ఉన్న కండరాలు కూడా ఎక్స్పాండ్ అవుతాయి ఇలాగా. సో ఇవన్నీ కూడా ఒక మెకానిజం అన్నమాట. సో వీటిలో ఏ ఎఫెక్ట్ అయినా కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు ఇంటర్కోస్టల్స్ మజిల్స్ అని చెప్పాను కదా, ఈ రిబ్కి మధ్యలో, దీంట్లో పెయిన్ ఉన్నా కూడా ఛాతిలో నొప్పి ఉన్నట్టే ఉంటుంది మీకు. ఇప్పుడు లంగ్స్కి వచ్చిందా మజిల్కి వచ్చిందా అనేది ఒక ప్రొఫెషనల్కి మాత్రమే డయాగ్నోస్ చేసి చెప్పగలుగుతారు. ఎందుకంటే మేము పాల్పేట్ చేస్తాం ఆల్ ద టైమ్. సో మాకు చేతులతో మేము పాల్పేట్ చేసి ఇంటర్కోస్టల్ మజిల్స్ లో ఎక్కడైనా పెయిన్ ఉందా లేకపోతే ఏంటి అనేది పాల్పేట్ చేస్తాము. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తాము, స్పెషల్ టెస్ట్లు చేస్తాము. క్వశ్చనర్స్ అన్నాను నేను, పీడియాట్రిక్ క్వశ్చనర్స్ వేరే ఉంటాయి, అడల్ట్ క్వశ్చనర్స్ వేరే ఉంటాయి. సో అలాగన్నీ మాట ఇవన్నీ చూసుకొని దీని తగ్గట్టుగా ఎక్సర్సైజ్. నార్మల్గా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చూసే ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక స్పైరోమెట్రీ ఇస్తాం. స్పైరోమెట్రీ అంటే దాంట్లో ఒక 3 బాల్స్ ఉంటాయి. బాల్ ఊదుతా ఉంటే బాల్స్ లెగుస్తూ ఉంటే, ఊపిరి పీలుస్తూ ఉంటే పడిపోతా ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ చూస్తుంటారు ఎక్కువ మనం. హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా కామన్ ఎక్సర్సైజెస్. ఇది ఎందుకు అంటే మీ యొక్క లంగ్ వాల్యూమ్ అనేది చెప్పాను కదా స్టార్టింగ్ లో, మీకు వాల్యూమ్ అనేది ఉంటుంది. దాని వాల్యూమ్ లెవెల్స్ ఉంటాయి, దానికి ఒక మళ్ళీ మెజర్మెంట్స్ ఉంటాయి, దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూస్ కూడా ఉంటాయి మాకు. ఈ వాల్యూమ్స్, ఈ వాల్యూస్ ఎప్పుడైనా తగ్గడం పెరగడం జరుగుతుందో మనకి దీంట్లో కూడా తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే స్పైరోమెట్రీ అన్నానో దాని మీద రాసి ఉంటుంది 1000 ml, 500 ml, 300 ml అని రాసి ఉంటుంది. అంటే మన లంగ్ కెపాసిటీ అది. సో మనకి ఆబ్వియస్లీ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అనుకుంటా. రెడ్, గ్రీన్, ఎల్లో బాల్స్ ఏమి ఉంటాయి. ఎల్లో బాల్ మాత్రం చాలా ఈజీగా లభిస్తుంది.
ఓకే. గ్రీన్ రెడ్ మాత్రం త్వరగా ఇది అవ్వదు. ముఖ్యంగా కోవిడ్ టైంలో అయితే ఎన్ని రెస్పిరోమీటర్ సేల్స్ అయ్యాయో ఇంకా చెప్పకూడదు అనమాట. ప్రతి ఇంట్లో ఒకటి 2-3 బడి ఉంటాయి అలాగా. సో ఎందుకు చెప్తున్నాను అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎక్సర్సైజెస్ విచ్ హ్యాస్ టు డన్ బై ఏ ప్రొఫెషనల్. అంటే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఇంత చేయాలి, ఇంత వాల్యూమ్ లో చేయాలి, ఇన్ని సార్లు చేయాలి, చేసి ఎంతసేపు హోల్డ్ చేయాలి. ఇప్పుడు మీరు బ్రీతింగ్ తీసుకున్నాక ఎంత హోల్డ్ చేయాలి, ఎంత రిలీజ్ చేయాలి. సో ఇది ఒక ఎక్సర్సైజెస్. సో ఇలాగా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డిజైన్ చేస్తాం అకార్డింగ్ టు ద కండిషన్. ఓకే. సో ఆటోమేటిక్ గా ఆస్తమా పేషెంట్స్ కి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏదేమైనా కేర్ అయితే ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో కానీ, ఎన్వైరన్మెంట్ విషయంలో కానీ, అండ్ అలాగే ఏదైనా డస్ట్ కి సంబంధించిన ఎలర్జీస్ వస్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ హెల్త్ పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని కేర్ఫుల్ గా ఉండాలి ఏదేమైనా ఆస్తమా పేషెంట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మా స్టూడియోకి వచ్చి అసలు ఈ ఆస్తమా గురించి, పిల్లలు వచ్చే ఆస్తమా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కారణాలు, అండ్ ఫిజియోథెరపీ అనేది ఆస్తమాకి ఎంత రిలీఫ్ ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు.